Hello friends, welcome to our YouTube channel. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మహాభారత యుద్ధంలో టాప్ 10 వారియర్స్ గురించి మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. కురుక్షేత్ర యుద్ధం కేవలం రాజ్యాల మధ్యన లేదా సైనికుల మధ్యనో కాదు ఫ్రెండ్స్. ఇది దేవతలతో సరి సమానమైన వీరుల మధ్యన జరిగిన మహాయుద్ధం ఫ్రెండ్స్. దీంట్లో ఎందరో లక్షల మంది చనిపోయారు. దాంట్లో టాప్ 10 నేను సెలెక్ట్ చేశాను. వారు దేవతల రాజైన దేవేంద్రుడితో సరితూగలిగిన వీరులు ఫ్రెండ్స్. టాప్ 10 పురుషరాసుడు, బాలికుడు మనవుడు మరియు సోమదత్తుడు కొడుకు. ఇతను ఒక కురు రాకుమారుడు ఫ్రెండ్స్. సోమదత్తుడు బాలికుడు యొక్క కొడుకు. బాలికుడు శాంతను మహారాజు అన్నయ్య, కానీ అతను సింహాసనాన్ని త్యాగం చేశాడు ఫ్రెండ్స్. అందువల్లనే శాంతుడు మహారాజు అయ్యాడు, శాంతను మహారాజు అయ్యాడు. అందుకే పురుషరాసుడు కురి రాకుమారుడు ఫ్రెండ్స్. అంతేకాదు ఇతను ఒక మహావీరుడు. 9 అభిమన్యుడు. 13వ రోజు యుద్ధంలో అభిమన్యుడు కౌరవ సైన్యాన్ని కలహబిక్కలం చేశాడు. కర్ణ, ద్రోణ, అశ్వత్థామలని ఆపి దుర్యోధన, దుశ్శాసన, కృతవర్మ లాంటి మహావీరులందరినీ ఓడించి కౌరవ సైన్యాన్ని 3 చెరువుల నీళ్లు తాగించాడు. 8వ వీరుడు దుర్యోధనుడు. దుర్యోధనుడు అయిపోయినానికి చెడవాడే ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ అతను ఒక మహావీరుడు. గద పట్టుకుంటే అతను బలరాముడు ప్రియ శిష్యుడు. అతని ఎదురు నిలిచిన ఏ మహారాజు అయినా సరే నేల కూలవలసింది, ఎంత పెద్ద ఏనుగైనా సరే పిలుపుకోవాల్సింది. ఇలాంటి మహావీరుడు ఓడించడం అంత తేలికైన విషయం కాదు ఫ్రెండ్స్. 7వ వాడు భీముడు. 10,000 ఏనుగుల బలం కలిగిన ఈ భీముడు కౌరవ సైన్యంలోని ఏనుగులను, రథాలను, గుర్రాలను ఆడబొమ్మలా విసిరిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇతను భీష్ముద్రోణ కర్ణాదుల మధ్యన నిలబడగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఇంకా 6వది సాత్యకి, శ్రీకృష్ణుడి సహోదరుడు మరియు అర్జునుడి ప్రియ శిష్యుడు. శిష్యుడైనా సరే ఇతను అర్జునుడితో సరితూగలిగిన పిలుక. ఇతను మహావీరుడే కాదు సార్ ఫ్రెండ్స్, మహాశక్తిశాలి. కౌరవ సైన్యాన్ని కకాబికలం చేసిన మహావీరుడు ఇతను ప్రధానుడు ఫ్రెండ్స్. 5వ స్థానం అశ్వత్థామ. అశ్వత్థాముడు మహావీరుడు ఫ్రెండ్స్. ఇతను కర్ణార్జునుడి మధ్యన నిలబడగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. కర్ణార్జునుడికి ఏమాత్రం తీసుకుని అస్త్రజ్ఞానం కలిగిన వాడు ఫ్రెండ్స్. అశ్వత్థామ 15వ రోజు ఒక అక్షుణ్ణి సైన్యంలో విధ్వంసానికి గురి చేసి పాండవ సైన్యాన్ని పరుగు పెట్టించాడు ఫ్రెండ్స్. 4వ స్థానం అర్జునుడు. జగదేక వీరుడు అర్జునుడు గురించి కొత్తగా చెప్పేది ఉంది ఫ్రెండ్స్. 14వ రోజు యుద్ధంలో దాదాపు 2 లక్షల మందిని కూసుకుంటూ వెళ్ళిన ఈ అర్జునుడు జగదేక వీరుడే కాదు ఫ్రెండ్స్, మహాధనుర్ధారి కూడా. ఇంతవరకు అర్జునుడిని ఓడించేవాడు లేడు, ఇంకా రాడు. 3వ వాడు కర్ణుడు. దాని వీర సౌర కర్ణుడు ఫ్రెండ్స్. 17వ రోజు 15 వీరులు మించి ఒకేసారి కర్ణుడిని చుట్టుముట్టారు. ఎలా అశ్వత్థాముడిని చుట్టుముట్టారో అలా చుట్టుముట్టినా సరే చిరునవ్వు చెదరకుండా వాళ్ళందరినీ బెదరగొట్టి పరుగులు తెప్పించాడు ఫ్రెండ్స్. దాదాపు పాండవ సైన్యాన్ని మొత్తం విధ్వంసానికి గురి చేసి శ్రీకృష్ణార్జునుల్ని పరిగెత్తించి కౌరవ సైన్యాన్ని విజయ తీరాలకు తీసుకెళ్తూ దాదాపు పాండవ సైన్యాన్ని ఓడించి ఏకచక్రాధిపత్యంగా కురుక్షేత్ర యుద్ధాన్ని ఏలాడు ఫ్రెండ్స్. కానీ కొన్ని శాపలయాల కారణంగా అస్తమించాడు. ఇక 2వ స్థానం ఆచార్య ద్రోణుడు. ద్రోణుడు ఆచార్యుడే కాదు ఫ్రెండ్స్, విలువిద్య, అస్త్రజ్ఞానం ఉన్న మహావీరు. ఇతను 15వ రోజు ఒకే గురితో 2 వీరుల్ని నాశనం చేశాడు ఫ్రెండ్స్. ఒకే గురి 2 బాణాలు, ఒకవైపు ద్రౌపదుడు, ఇంకోవైపు విరాటుడు. అంతేకాకుండా ద్రుపద సైన్యం 30,000 మందిని మరియు విరాట సైన్యం 25,000 మంది ఒకేసారి చంపి పాండవ సైన్యాన్ని కకాబికలం చేసి విధ్వంసానికి గురి చేశాడు ఫ్రెండ్స్. ఇతనికి చంపడానికి అధర్మ మార్గం తప్ప ధర్మ మార్గం ఉంటుందా అనిపించాడు ఫ్రెండ్స్. ఇంకా 1వ స్థానం ఆచార్య ద్రోణుడు. జగదేక వీరుడు అర్జునుడు, దానవీర సూరకర్ణుడు. మహావీరులు పొగరబోతులైనా సరే, భీమ దుర్యోధనుడైనా సరే, కుర్రతనంతో ఎగిసిపడే అభిమన్యుడు, వృషసేనుడైనా సరే భీష్ముడు ముందు తల వంచాల్సిందే, మోకాళ్ళ దండు వేయాల్సిందే. ఇలాంటి వీరుడే భీష్ముడు. 1వ స్థానం ఎప్పటికీ భీష్మ పితామహుడితే. ఎంత జగదేక వీరుడైనా, ఎంత దానవీర సూరకర్ణుడైనా, ఎంత ఆచార్యుడైనా సరే భీష్ముడు ముందు తగ్గాల్సిందే, మోకాళ్ళ దండ వేయాల్సిందే. అలాంటి వాడి భీష్ముడు 1వ స్థానం కలిగిన వాడు. కురుక్షేత్ర మహాయుద్ధానికైనా ఏ యుద్ధానికైనా రణరంగాన్ని ఏలే మహావీరుడు భీష్ముడు మాత్రమే. ఇదే టాప్ 10 లిస్ట్ ఫ్రెండ్స్. ఏకలవ్యుడు కానీ, బలరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ లేడు. దీనికి కారణం నేను వీడియో స్టార్టింగ్లో ఇది మహాభారత యుద్ధం అని చెప్పాను ఫ్రెండ్స్. మహాభారత యుద్ధానికి అర్థం కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు కానీ, బలరాముడు కానీ, ఏకలవ్యుడు కానీ పార్టిసిపేట్ చేయలేదు ఫ్రెండ్స్.
ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని తెలియజేస్తుంది. బాయ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుసుకుందాం.